అది వ్యక్తం చేస్తారు కదా. రుద్రమ గారు మాట్లాడే మీ దగ్గరికి వస్తాను. రుద్రమ గారు నమస్కారం. ఇప్పుడు మోడీ ఆయన కూడా తీసుకొచ్చారంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మరి బహుశా కేసీఆర్ మాటల్లో ఎక్కడా పెద్దగా బీజేపీని టార్గెట్ చేయకపోవడం, ఏదో మాట్లాడేంలే తమలపాకుతో కొట్టానన్నట్టుగా మొత్తం గంట స్పీచ్లో లెస్ దాన్ ఏ మినిట్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి బహుశా ఇక్కడ మోడీని తీసుకొచ్చారా అనుకోవాలి. అంటే మోదీ ప్లస్ కేసీఆర్ అనే ఒక ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారని మీకు ఏమైనా అనిపిస్తోందా రేవంత్ రెడ్డి? ఎందుకంటే మోడీ కేసీఆర్లు అవకాశాన్ని బట్టి అవసరాలను బట్టి మాటలు మార్చేస్తారు రాజకీయాల్లో అన్నారు. ఒకటి నమస్తే అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి. ఒకటి సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా లేదంటే ప్రతిపక్షాల్లో ఉన్నా రాజకీయ విమర్శలు అనేటువంటివి సహజం. వాళ్ళు ఒకటి, వీళ్ళొకటి, వీళ్ళు కలిసిపోయినారు అని ప్రతి ఒక్కటి నిందారోపణలు చేయడం అనేటువంటిది సహజం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సహజ లక్షణం. ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు ఇందాక ఒక మాటని మెన్షన్ చేశారు, మోడీ గారి గురించి చాలా తక్కువ, బీజేపీ గురించి తక్కువ మాట్లాడారు అనేటువంటి వాస్తవానికి అదే సరైనటువంటి పద్ధతి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి రిషి గారు, ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ వస్తున్నటువంటి ఆదాయము, ఈ రాష్ట్ర పురోగతి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఇదొక సపరేట్ ఎంటిటీ. కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు, కేంద్ర సహాయము, కేంద్రంతో కలిసి ఒక సహృద్భావ వాతావరణంలో పనిచేసి ఆ కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బుని రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధికి వాడటం అనేటువంటిది ఒక పద్ధతి. కేంద్రంలో ఏ పార్టీ అన్నా అధికారంలో ఉండనియండి, అడిషనల్ గా ఒక 10% 15% కేంద్రం మీద డిపెండ్ అవ్వటం అనేది ఏ రాష్ట్రంలో అయినా ఉన్నటువంటి రూల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నుంచి ఒక విష సంస్కృతిని మొదలు పెట్టినారు. ఇక్కడ వీళ్ళకి రాష్ట్రాన్ని నడపడం చేతగాక వీళ్ళు అలవికాని హామీలు ఇచ్చి, వీళ్ళు వచ్చేది 10 రూపాయలు అయితే 1,00,000 రూపాయల ఖర్చుకి వీళ్ళు ప్రణాళికలు వేసుకుని ఎంతసేపు కేంద్రం డబ్బులు ఇస్తలేదు, కేంద్రం నుంచి అంటే కాదు పాలసీ ప్రకారంగా సరే 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు, అది పక్కన పెడితే నేను పొలిటికల్ గా అంటున్నా. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు కేసీఆర్ మొత్తం దేశం అంతా ఎట్లా తిరిగి మోదీకి వ్యతిరేకంగా పార్టీని లేఖం చేయాలనుకున్నారు, అసలు మోడీకి పరిపాలనే చేత కాదన్న స్థాయి నుంచి మళ్ళీ ఇవాళ అసలు పొలిటికల్ గా మిమ్మల్ని ఏం టార్గెట్ చేయట్లేదు. ఆ ఆస్పెక్ట్ లో వచ్చాను నేను. నేను అదే మీకు కంక్లూడ్ చేస్తాను, షార్ట్ గానే కంక్లూడ్ చేస్తాను. సో అట్లా చెప్పి బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి బదనాం ఎక్కడ కూడా ప్రజలు రిసీవ్ చేసుకోలేదండి. ఎందుకంటే ఇవాళ మీరు హైదరాబాద్ నుంచి చూడండి, ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పైన నేషనల్ హైవేస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొత్త ఎయిర్పోర్ట్స్ ఇస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్. ఊళ్ళల్లో శ్మశాన వాటికల దగ్గర నుంచి, రైతు వేదికల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ దగ్గర నుంచి, సడక్ యోజన రోడ్ల దగ్గర నుంచి ఇస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 20-30 ఉన్నాయి. కాబట్టి ప్రజలకి డైరెక్ట్ గా లబ్ధి పొందుతున్నాము, కేంద్రం మోడీ గారు ఏం చేస్తున్నారో తెలుసు. కాబట్టి వారిని బ్లేమ్ చేయటం వల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటిది ఏమీ లేదు. అండ్ 11 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చినాము అని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేసినాము. పబ్లిక్ పర్సనల్ గా డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యారు కాబట్టి ఆ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాదు నేను అడిగింది పొలిటికల్ యాంగిల్, రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన కూడా పొలిటికల్ యాంగిలే, కానీ మీరు ఆ పొలిటికల్ యాంగిల్ వదిలేసి పాలసీ యాంగిల్ తీసుకున్నారు రుద్రమ గారు. రైట్, పొలిటికల్ గా కూడా తీసుకుంటే ఒకటి రిషి గారు, పొలిటికల్ గా తీసుకుంటే అసలు నరేంద్ర మోడీ గారిని టచ్ చేసే పరిస్థితిలో ఇవాళ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ లేరు. పొలిటికల్ గా వీళ్ళు ఏం చేశారు, పార్లమెంట్ ఎలక్షన్స్ జరగడానికంటే ముందు చాలా పెద్ద ఎత్తున కూడా ఒక కూటమిలాగా, ఇండి కూటమిలాగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అందులో సరే బీఆర్ఎస్ కొంత పోనట్టు దోబుచులాడినరు, అది వేరు విషయము. ఇవాళ ఇండి కూటమిలాగా ఏర్పడి రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తే మనము ఏదో మొత్తం జీవితాలే నాశనం అయిపోతాయని ఒక రాంగ్ ప్రాపగండా ఇస్తే ప్రజలు ఎవరు వాళ్ళని బిలీవ్ చేయాలి. ఇవాళ కూడా అసలు మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని పొలిటికల్ గా మాట్లాడడానికి కేసీఆర్ గారికి ఏం రైట్ ఉందండి? వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వాళ్ళు వెళ్ళినారు, మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళినారు, వాళ్ళకు ఒక్క సీట్ కూడా రాలా. ఇలా 8 సీట్లు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. నిన్న మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ 2 స్థానాలను గెలుచుకుంది, బీఆర్ఎస్ పార్టీ 1 స్థానాన్ని